వెల్కమ్ టు డి మీడియా. ఇవాళ పాకిస్తాన్ తగలబడిపోతోందండి. ఎస్, సివిల్ వార్తో పౌర తిరుగుబాటుతో తగలబడిపోతుంది. సింధు రాష్ట్రంలో ఏకంగా సామాన్య పౌరులు ఆ దేశ హోంమంత్రి ఇంటిపైన దాడులు చేపట్టారు. ఆ ఇంటి నిర్వాహకులైన వారిపైన దాడులు చేపట్టారు. నిజానికి హోంమంత్రి ఫ్యామిలీ అక్కడ లేదండి. ఎందుకంటే పాకిస్తాన్ పాలకులు ఒక విశిష్టమైన లక్షణాలు కలిగిన వారు. సొంత కుటుంబ సభ్యులని ఫారెన్ లో పెట్టి చాలా లగ్జరీ లైఫ్ ను వాళ్లకు కల్పించి వాళ్ళు మాత్రం ఇక్కడ పాకిస్తాన్ ఏలుబడిలో తలమూర్ఖలైనట్టు నటిస్తూ ఉంటారు. పాకిస్తాన్ పౌరులు ఎక్కడ ఎదగకుండా అభివృద్ధి చెందకుండా అర్ధాకలితో జీవిస్తే అప్పుడు వాళ్ళని టెర్రరిజం వైపు డైవర్ట్ చేయడానికి సునాయసం అవుతుంది పాకిస్తాన్ పాలకులకి. మరి ఇలాంటి తోడేళ్ల సంస్కృతిని కలిగిన ఆ పాకిస్తాన్ పాలకులకి సామాన్య పౌరులే బుద్ధి చెప్పే విధంగా ఇవాళ పాకిస్తాన్ లో పరిస్థితులు దిగజారాయి. కాబట్టి దీనికి ప్రధానమైన కారణం వాటర్ వార్. కాబట్టి ఇవాళ భారత్ లో కైలాష్ పర్వతాలలో జన్మించిన సింధు నది ఇవాళ భారత్ లో అది జమ్మూ కాశ్మీర్ గుండా ప్రయాణించి పాకిస్తాన్ లోకి ప్రవేశిస్తోంది. మరి పాకిస్తాన్ లోకి ప్రవేశించే ఆ సింధు నదిపై జమ్మూ కాశ్మీర్ లో సలాల్ డ్యామ్ నిర్మించింది భారత ప్రభుత్వం. మరి సలాల్ డ్యామ్ ను పూర్తిగా క్లోజ్ చేసింది. ఈ నేపథ్యంలో సింధు నదీ జలాలు పాకిస్తాన్ భూభాగాన్ని చేరుకోవట్లేదు. కాబట్టి పంజాబ్ మరియు సింధు రాష్ట్రాలలో మంచినీటి కొరత, సాగునీటి కొరత తీవ్రతరమైంది. అక్కడ పంట పొలాలు ఎండిపోతున్నాయి. మనుషులకు మంచినీటి కొరత కూడా తీవ్రతరమైంది. ఇక ఇదే నేపథ్యంలో ఇదే అవకాశంగా భావించిన ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ నది పైన, కూనాల్ నది పైన నిర్మించిన డ్యామ్స్ టర్బోలా డ్యామ్ మరియు మంగళా డ్యామ్. మరి టర్బోలా మరియు మంగళా డ్యామ్లని ఇవి కంప్లీట్ గా క్లోజ్ చేశాయి. ఈ నేపథ్యంలో కాబూల్ నది, కూనాల్ నది నుండి ప్రయాణించే వాటర్ పాకిస్తాన్ ను చేరుకోవట్లేదు. మరి కాబూల్ నది హిందూ కుష్ పర్వతాలలో జన్మించి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా పాకిస్తాన్ లోకి ప్రవేశిస్తోంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఇవాళ కాబూల్ నది, కూనాల్ నదిలో అత్యధిక వాటర్ ని తమ సొంత దేశ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి కొత్త డ్యాంల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. మరి కొత్త డ్యాంల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయడం, ఇక ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో నీటి కొరత తారాస్థాయికి చేరుకునే పరిణామాలు దాపరించాయి. ఈ నేపథ్యంలోని జమ్మూ ఇక్కడ పాకిస్తాన్ ప్రాంతంలో పౌరులు సివిల్ వార్ మొదలు పెట్టారు. పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ రాజకీయ నాయకులు, ఉన్నత అధికారులని, వారి కుటుంబాలని, వారి నివాస ప్రాంతాలని లక్ష్యంగా చేసుకొని దాడులు చేపట్టారు. కానీ ఇక్కడ దారుణమైన పరిస్థితి ఏంటి అంటే పాకిస్తాన్ లో హైయర్ అఫీషియల్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ, మంత్రులు కానీ ఎవరు కూడా తమ సొంత కుటుంబాలని పాకిస్తాన్ లో ఉండరు. సొంత కుటుంబ సభ్యులని బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, ఖతార్, ఓమన్ వంటి దేశాలలో, సౌదీ వంటి దేశాలలో వాళ్ళని అక్కడ పెట్టి చాలా లగ్జరీ లైఫ్ వాళ్ళకు కల్పించి వాళ్ళు సురక్షితంగా జీవించే ఏర్పాట్లు చేస్తారు. కానీ పాలకులుగా ఇక్కడుండి, ఉద్యోగులుగా ఇక్కడుండి వీళ్ళు ఇక్కడ జనాలకి సకల సమస్యలు క్రియేట్ చేయడంలో వాళ్ళు తనమూలికలు అవుతారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సామాన్య పౌరులు ధర్మాగ్రహాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు. అంటే వాళ్ళు చేస్తున్న సివిల్ వార్ అనేది ఒక న్యాయబద్ధమైంది. ఎందుకు 75 సంవత్సరాలుగా భారత్ ఎప్పుడైతే స్వాతంత్రం పొందిందో పాకిస్తాన్ అప్పుడే స్వాతంత్రం పొందింది, అదే చట్టం ద్వారా పొందింది. మరి సొంత దేశాన్ని అభివృద్ధి చెందించడానికి బదులు సొంత దేశ ప్రజలని తీవ్రవాదులుగా మార్చడానికి, వాళ్ళని ఎక్కడ అభివృద్ధి చెందకుండా వాళ్ళను అడ్డుకోవడానికి పాకిస్తాన్ పాలకులు శతవిధాల ప్రయత్నించారు. ఎందుకంటే సామాన్య పౌరుల అవసరాలు తీరితే వాడెవడు తీవ్రవాదిగా మారడు. మరి వాడెవడు తీవ్రవాదిగా మారడు కాబట్టి పాకిస్తాన్ పాలకులు సామాన్య పౌరులని ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్న పరిణామాలు అక్కడ కనిపించవు. అందుకే ఇప్పుడు వాడు బ్రతకాలంటే ఏం చేయాలి? ఏ యొక్క తీవ్రవాద సంస్థలో వాడు మెంబర్షిప్ తీసుకుంటే వాని కుటుంబాన్ని పోషించే బాధ్యత తీవ్రవాద సంస్థ తీసుకుంటుంది.
ఈ నేపథ్యంలో వాడు చంపడానికి 10 మందిని చంపడానికి వాడు చావడానికి సిద్ధపడతాడు తీవ్రవాది. ఇది పరిస్థితి. ఇక మరి పాకిస్తాన్‌లో ఈ పరిణామాలన్నింటిని చూస్తే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. ఒక టమోటో కేజీ ధర 150 నుండి 200లకు చేరింది. ఒక సమోసా ధర 60 నుండి 80 రూపాయలకు చేరింది. వెల్లుల్లి ధర 400 నుండి 500 రూపాయలు ఫర్ కేజీ చేరుకుంది. మరి పచ్చిమిర్చి ధర ఇవాళ 150 నుండి 200 రూపాయలకు చేరుకుంది. మరి ఇంతింత ధరలు పెట్టి ఒక సామాన్యుడు ఆ నిత్యావసర సరుకులను కొనుక్కొని జీవించగలడా? అసలే ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం బహుళ వివాహ వ్యవస్థను కలిగి ఉండి ఒక్కో కుటుంబంలోనే 10-15 మంది పిల్లలు, ఒకే వ్యక్తికి 2-3 భార్యలు, ఇక వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు, అంటే ఒక్కో కుటుంబం ఒక చిన్నపాటి గ్రామంగా ఉంటుంది. మరి అంత పెద్ద కుటుంబాలు, అంత పెద్ద మొత్తంలో కుటుంబ సభ్యులను కలిగి ఉన్న ఈ ఇస్లామిక్ కుటుంబాలు ఈ నిత్యావసర సరుకులను అంత పెద్ద మొత్తంలో ఖర్చులు పెట్టి కొని వాళ్ళను పోషించడం సాధ్యపడదు. అందుకే ఇక వాళ్ళ సహనం కోల్పోయి ఇక తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఇక పాకిస్తాన్‌ను కాపాడడం వాళ్ళు నమ్ముకున్న అల్లా వల్ల కూడా కాదు అనే పరిణామాలు దాపరించాయి. ఎందుకంటే ఒకవైపు ఖైబర్ పఖ్తూన్ జిల్లాలలో రాష్ట్రాలలో తాలిబాన్ల దాడులు, మరొక వైపు బలూచిస్తాన్ స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌ను మీరు ఖాళీ చేయండి అని చెప్పి భారత్ హెచ్చరించడం. ఇక మిగిలింది పాకిస్తాన్‌కి పంజాబ్, సింధు ప్రావిన్స్. మరి ఆ పంజాబ్, సింధు ప్రావిన్స్‌లలో నదీ జలాలని మాకు చేరనివ్వండి అని చెప్పి వాళ్ళు ఎప్పటి నుండో కోరుకుంటున్న ఆ డిమాండ్ నెరవేరలేదు కాబట్టి ఇవాళ సింధు రాష్ట్రంలో సివిల్ వార్ మొదలై అదొక అగ్నిగుండంగా మారింది. కాబట్టి ఇక పాకిస్తాన్ అంతర్గత సమస్యలు, బహిర్గత సమస్యలని పరిష్కరించడం, ఆ దేశాన్ని సుస్థిరంగా కొనసాగించడం వారు నమ్ముకున్న అల్లా వల్ల కూడా కాదు అనే పరిస్థితులు దాపరించాయి. Thank you. Please subscribe our channel and support me.